అమ్మ ఈరోజు కొబ్బరి లవ్ చేస్తున్నాను. ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాసు 2 గ్లాసులు కొబ్బరి ఉంది. అట్లాగే 2 గ్లాసులు బెల్లం తీసుకోవాలి. ఇక్కడ 1 కప్పు షుగర్ కూడా పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి తీసుకోండి. నెయ్యి తీసుకున్న తర్వాత అప్పుడు మీరు బాణలు పెట్టుకోండి. బాణలు పెట్టుకుని ఫస్ట్ నెయ్యి రాయండి. బాణలకి నెయ్యి రాసిన తర్వాత బెల్లం వేయండి. బెల్లం వేసి నీళ్ళు ఇట్లా చిలకరించండి. నీళ్ళు పెట్టిన తర్వాత ఆ వేడికి ఆ బెల్లంలో చిన్న చిన్న ఉండలు ఉన్నా ఏమున్నా కూడా కరిగిపోతుంది. పూర్తిగా కరిగిపోయిన తర్వాత అప్పుడు మీరు ఇది కొబ్బరి కూరంతా అందులో వేసేసి గరిటతో తిప్పుతూ ఉండండి. ఒకే రౌండ్లో కలుపుతూ ఉంటే అంతా దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చేసిన తర్వాత అది తీసేసి వెంటనే వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. చేతికి నెయ్యి రాసుకుని కొంచెం చల్లారిన తర్వాత మీరు ఉండలు చేసేసుకోవచ్చు. ఇదే కాకుండా దీంతో మీకు భక్ష్యం చేయడం కూడా ఈరోజు నేను చూపిస్తాను. సరేనా అమ్మా? నేను ఈ స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి వేసిన తర్వాత ఇలా కరిగిపోతుంది. నెయ్యి అంతా ఇట్లాగా రాసేయండి. చుట్టూ రాసేస్తే మనం బెల్లం ఎక్కడ కూడా అతుక్కోదు. ఏం చేస్తారు, ఈ బెల్లం ఉంది కదమ్మా, ఈ బెల్లాన్ని మీరు ఇందులో వేసేయండి. కనపడుతుందా? ఈ బెల్లాన్ని మీరు ఇందులో వేసేయండి. వేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటేను మళ్ళీ దీన్ని 4 పక్కల కలుపుకోండి. ఇట్లా కలుపుకోండి. బెల్లం కరుగుతుంది కదా, కరగడం కోసం నేను నీళ్ళు కూడా చెప్పాను మీకు. ఇట్లా కొంచెం నీళ్ళు తీసుకుని చేతితో తీసుకోండి అమ్మ. తీసుకుని ఇట్లా చిలకరించండి. చూడండి, చిట్ అంటుంది. అంతే, చాలు. ఎక్కువ వేయకండి, మన పలచగా అయిపోతుంది. చాలాసేపు పడుతుంది. అందుకోసం అప్పుడు మీరు మళ్ళీ ఏం చేస్తారు, ఒకసారి ఇలా తీసుకుని కలపండి. చూసారా పలచగా అయిపోతుంది. ఇట్లా కలిపేయాలి. ఉండలు కరిగిపోవాలమ్మా. ఉండలు కరిగిపోయేంత వరకు మీరు దగ్గరగా ఉండి జాగ్రత్తగా సిమ్లో పెట్టుకుని చేసుకున్నాకుంటే మాడిపోతుంది బెల్లం. ఇట్లా చేస్తుంది. ఇక చూడండి, బెల్లం ఇట్లా వచ్చేస్తుంది. చూడండి అమ్మా, ఇట్లా వచ్చేస్తుంది. సరే, ఇట్లా వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కొబ్బరికి మనం కోరుకున్నాం చూస్తారా, తెల్లగా ఉంది కదా, ఈ కొబ్బరి అంతా ఇందులో జాగ్రత్తగా వేసుకోండి. ఇట్లా కలుపుకోండి. ఇట్లా కొబ్బరి కూర వేసేసారు కదా బెల్లం పాకలను వేసిన తర్వాత ఇలా కదుపుతూ ఉండండి. కదుపుతూ ఉన్నప్పుడు మనకి పక్క నుంచి నీరుగా ఉంటుంది. అంటే అవ్వలేదని అర్థం. పక్కన నీరంతా ఇంకిపోయే వరకు ఇక్కడ కలుపుతూ ఉండాలమ్మా. ఇట్లా కలిపేయండి. ఏమో ఇప్పుడు మీరు హైలో పెట్టుకుని ఇట్లా మంచిగా కలిపేస్తే దగ్గరగా వచ్చేసింది. చూడండి, ఉడుకుతుంటే పక్కన నీరులా కనబడుతుంది. సరే, ఇప్పుడు ఇంకా చూడండి, ఇక్కడ ఇలా కనపడకూడదు. ఇప్పుడు రౌండ్గా వచ్చేసింది. చూడండి, అక్కడ మధ్యలో ఉండలా వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మీకు ఇది అయిపోయిందన్నమాట. ఇట్లా అయిపోవాలమ్మా. అంతా ఉడికిలా దగ్గరగా ముద్ద అయిపోతుంది. ఇట్లా అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే పళ్ళల్లో వేసుకుని వెంటనే పళ్ళల్లో వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చుట్టేసుకోండి. ఇప్పుడు చూడండి అమ్మా, అంతా అయిపోయింది. మనం పళ్ళల్లో పెట్టేసుకున్నాం కదా, ఇలా దగ్గరగా పెట్టేసుకుని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇవి ఉండలు చూడండి. ఇట్లా కానీ ఉండలు ఇలా చల్లారు కానీ వెంటనే చేసేసుకోండి. ఇట్లా రౌండ్గా చేసేసుకోండి కదా. చేసుకుని నాకు చెప్పాలి ఎట్లా ఉందోను. సరేనా? మా అమ్మగారికి చెప్పండి.